మనం చూసాం ఎన్నికల ముందు ఒక వీడియో బాగా వైరల్ అయింది. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక బూత్లోకి వెళ్ళి ఇలా ఈవీఎంను పగలగొడుతున్న వీడియో లేట్గా బయటకు వచ్చింది. అంటే ఎన్నికల ముందు జరిగిన అంశం ఎన్నికల తర్వాత చాలా రోజులకి బయటకు వచ్చింది. అయితే అది బయటకు వచ్చిన వెంటనే మనం చూసాం వైసీపీ శ్రేణులు చాలామంది అది మార్ఫింగ్ అని, తనకు సంబంధం లేదని అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ వచ్చారు. తర్వాత కేసు ఎలక్షన్ కమిషన్ నమోదు చేయడం, అతను బెయిల్ మీద బయట తిరిగేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే ఇంత పెద్ద క్రైమ్ చేసి కూడా అతను హ్యాపీగా తిరిగేస్తున్నాడో, అంటే రిజల్ట్ వచ్చేలోపు బెయిల్ వచ్చేస్తున్నాయి హ్యాపీగానే ఉన్నాడా అని అనుకున్నారు అందరూ. అయితే ప్రభుత్వం మారగానే ఈరోజు అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి మొన్నటిదాకా ఏదో సాగింది అనుకోవచ్చు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రిమినల్ని కలిసి, అంటే ఇప్పుడు ప్రజల బాధ్యత, ఒక ఎమ్మెల్యేగా ప్రజల పట్ల బాధ్యతే కాకుండా రాజ్యాంగం పట్ల, మన దేశ సంస్కరణల పట్ల ఖచ్చితంగా నిబద్ధతతో వ్యవహరించాలి. నీ వ్యక్తిగత విషయాలు ఏమున్నా ఈ పక్కన పాడేయాలి. నిన్ను నేతగా పెట్టుకున్నప్పుడు నువ్వేం పీకుతావు? వెళ్ళి ఈవీఎంలో పగలగొడతావా? ఇదే నువ్వు ఇచ్చే మెసేజు? అంటే కేడర్ నిన్ను చూసి రేపొద్దున చాలామంది అలాగే తయారవుతారుగా. అంటే ఓటమి భయం వచ్చిందంటే ఏదోటి చేస్తారుగా. అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా సంధిస్తున్న ప్రశ్న ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి క్రిమినల్ని వెళ్ళి జైలుకి వెళ్ళి కలిసి వచ్చి ఇతను 4 సార్లు నగ్గాడు, ఇతను మంచోడు, 4 సార్లు ఎందుకు నగ్గుతాడు మంచోడు కాకపోతే అని చెప్తున్నాడు. సో అంటే ఒక రకంగా మీకు ఏమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా ఈ కేసు దుర్మార్గంగా పెట్టారు. గతంలో సిట్టు ఈ కేసుకు సంబంధించి ఇతను క్రిమినల్ అని రాయలేదు, జస్ట్ ఈవీఎం పగలగొట్టాడని రాశాడు. నిజంగా ఈవీఎం పగలగొట్టేంత సత్తా ఇతనికి ఉంటే, రిగ్గింగ్ చేసుకునే సత్తా ఇతను ఉంటే ఇతను హ్యాపీయే కదా అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈవీఎంలో పగలగొట్టి రిగ్గింగ్లు చేసుకుంటే ఇతను సూపర్ కదా, గ్రేట్ కదా అని చెప్తున్నాడు అతను. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నీ కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు సోషల్ మీడియాలో బాగా ట్రాల్ అవుతున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా అదే పదాలను పదే అతను మంచోడుగా చెప్తూ వస్తున్నాడు. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అంతకంటే గొప్పగా మాట్లాడితే మనం ఆశ్చర్యపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 14 అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తికి 30 అభియోగాలు ఉన్న వ్యక్తి అలాంటి ఆమోదం చెప్పకుండా ఎట్లా చెప్తాడు చెప్పండి మీరు కాస్త. ఇప్పుడు ఆయన పాలవాయి గేట్లో ఈవీఎంలు పాల్గొట్టినప్పుడు శేషగిరిరావు అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి అక్కడ చూసిన తర్వాత అతన్ని ఏలుబెట్టి హెచ్చరించి బయటికి వచ్చిన తర్వాత అతన్ని గొడ్డల పూట్లు కూడా వేశారు. తల 11 కుట్ల దాకా పడ్డాయి అతను. ఒక మహిళకు కూడా గాయపడింది. నానా బూతులు తిట్టినవి అన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ అతను అరాచకానికి, అక్రమాలకి, ఇప్పుడు రాయలసీమ సంస్కృతి కూడా అక్కడ కూడా అతను కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి, పెంచి పోషిస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తికి వీళ్ళు ఇచ్చారు మద్దతు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు కూడా అలాంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అక్కడ వాళ్ళ నేరస ప్రవృత్తి వీళ్ళతో ఉంది కాబట్టి, అంతకంటే ఎక్కువే కాబట్టి, ఈయన చరిత్ర ఏంటో క్షుణ్ణంగా మాచర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి 2009 నుంచి ఇతను శాసనసభ్యుడిగా ఉంటూ ఎలాంటి నిర్వాహకం చేశాడో ప్రజలందరికీ తెలుసు కాబట్టి. అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే, అతను మంచోడు, పిన్నెల్లి రామకృష్ణ 4 సార్లు గెలిచాడు. అదే చెబుతున్నారు. 2009లో తొలిసారిగా అతను శాసనసభ్యుడు అయ్యాడు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అనైక్యత, ఆ రోజు జరుగుతున్న కార్యక్రమాలు ఒక రకంగా ఇతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఈరోజు అక్కడ సరైన మగాడిని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని. ఇప్పుడు దాకా అతను చేసిన అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి వచ్చిన కాడి నుంచి అప్పటిదాకా అణగదొక్కున్నటువంటి కార్యకర్తలకి ఒక ఉత్సాహం వచ్చింది. ఇటు లోకేష్ బాబు గారు బయలుదేరాడు, ఇలాంటి వాళ్ళని ప్రశ్నిస్తూ ధైర్యంగా ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇటు బ్రహ్మారెడ్డి గారిని పెట్టారు. మీరు బాగా గమనించండి సుబ్బు, అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో శ్రేణుల్లో ఉత్సాహం నింపిన వ్యక్తుల్లో వీళ్ళిద్దరు ప్రథములు. లోకేష్ బాబు గారేమో శ్రేణులకు ఉత్సాహం నింపితే, నాయకుడు బజారుకి వచ్చి ఎదురు తిరగండి, పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళండి, ధైర్యంగా మన కార్యకర్తలను కాపాడండి అని చెప్పని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి, నాయకులను ధైర్యం చెప్పిన వ్యక్తి బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని అక్కడ పెట్టినందువల్ల ఇతను తరగసత్తలు పడుకుంటా వచ్చిన కానించే. అందుకనే అక్కడ మన చంద్రయ్య గారు, తోట చంద్రయ్య గారు అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నాయకుడిని నడి బజారులో అందరూ చూస్తూ ఉండగా జై జగన్ అంటే కాదు జై చంద్రబాబు నాయుడు అని గొంతుకోసి చంపినటువంటి నర్రూప రాక్షసుడు ఇతను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులే కదా.
అక్కడ ఏది జరిగినా వాళ్లే కదా, అది వాస్తవం కదా. మరి అలాంటి వ్యక్తికి మరి ఇలాంటి వ్యక్తి ఇంకోటి చిన్న ఉదాహరణ చెబుతా. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ గారు మాజీ మంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, ఆయన్ని చంపితే చంపినది ఎవరనేది ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు. చంపితే భార్యాభర్త ఇద్దరు తీరిగ్గా ఏగుందని తెలిస్తే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రంగా టిఫిన్ భుజించి తీరిగ్గా వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎక్కడికి? కారులో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూడటానికి హెలికాప్టర్లో వచ్చాడు 25 లక్షలకు వచ్చేసి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఇప్పటి వరకు మంత్రివర్గం కూర్పులో చూసుకున్నా కూడా ఎక్కువ మందికి ఎలాంటి వాళ్ళని అక్కడ పెట్టాడో, ఎలాంటి వాళ్ళని శాసనసభ్యులు చేశాడో, ఎలాంటి వాళ్ళని లోక్సభ సభ్యులను చేశాడో చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ. మొట్టమొదటి అతను అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు ఆయన మీద 30 కేసులు ఉన్నాయి, ఈయన మీద 14 కేసులు ఉన్నాయి. మంచాడు అంటే అందరిని భుజం తట్టి చెప్పాడు కదా. మంచివాడు, అమాయకుడు, ఆర్థికంగా అంతత్త మాత్రమే చెప్పని అభ్యర్థులను పరిచయం చేసేటసారి చెప్పాడు కదా. ఈయన గురించి కూడా అదే చెప్పాడుగా. అవును, ఇప్పుడు అదే చెప్తున్నాడు. అంతకంటే గొప్పగా ఏం చెబుతాడు అంటే, ఇందాక మీరు అన్నదానికి సమాధానం ఏందంటే శ్రేణుల్ని రెచ్చగొట్టడానికి ఒకటి, రెండోది ఇట్లాంటి ఇంకా బలంగా ఉన్నారని చెబుతూ పెట్టుబడులు రాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి పంపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. 4వ తారీఖు ఫలితం వచ్చింది, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. 4వ తారీఖు మాత్రమే వాళ్ళని కలవడానికి వెళ్ళారు, అంటే 3 అక్కడికి వెళ్ళారు. అంటే ఇక్కడ 21 రోజు ఆయన కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చున్నాడు? వీళ్ళ జాతకాలు మొత్తం తీసుకెళ్ళాడు అక్కడికి. 5 సంవత్సరాలు జరిగిన అరిష్టాలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, దానివల్ల రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది. కాబట్టి ఇక్కడ ఈయన చేసిన పని నిన్న కనుక చూసుకుంటా ఉంటే, మీరు అన్నారు కదా సౌమ్యుడు, మంచివాడు, 4 సార్లు గెలుస్తారు అంటే 4 సార్లు గెలిచిన వాళ్ళంతా గొప్ప రాజకీయ నాయకులా, లేకపోతే వాడు సౌమ్యులా, లేకపోతే మంచివాళ్ళ? దుర్మార్గులు ఇలాంటి వాళ్ళు ఉండబట్టి అరాచకాలు, అక్రమాలకి తోడ్పాటిస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యులుగా ఈరోజు ఉంటున్నారు. పోరాటం చేసి రావటం వేరు, ప్రజల కోసం ఒక స్వచ్ఛంద సంస్థలు నడుపుకుంటూ లేకపోతే సేవా కార్యక్రమంలో ఉంటూ రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయం చేయటం వేరు. దేవాలయంలో దొంగతనం చేసిన వాళ్ళు, విగ్రహాలు దొంగిలించిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అంటే ఇప్పుడు సిట్ అధికారులని ఇప్పుడు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారంటే, నీలాంటి వాళ్ళు ఇంతకంటే ఎవరికి ఆదర్శంగా ఉంటారు అని చెప్పిన ఈ మాట. అంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్షణంగా ఆలోచిస్తే, నీ మీద కేసులు పెట్టింది ఎవరు? అతని మీద ఎన్నికల సంఘం. వాళ్ళకి తెలిసింది ఎప్పుడు? అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఆ పల్నాడు ప్రాంతానికి సపరేట్గా ఒకటి ఏర్పాటు చేసేసి సమస్యాత్మక నియోజకవర్గాల్లో దాన్ని కూడా పరిగణించి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత అనునిత్యం అక్కడ పర్యవేక్షణ చేయాలి కదా అక్కడ ఉన్నటువంటి అధికారి. నీ కులస్తుడు కాబట్టి, అది కూడా చెబుతున్నాను, నీ కులస్తుడు కాబట్టి అధికారి అవన్నీ మరుగున పరిచి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నికల సంఘం కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా భయపెట్టారు, అందరినీ భయపెట్టారు. వాళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పోలీసులు, రెవెన్యూ శాఖలో మొత్తాన్ని భయపెట్టి వాళ్ళ మనుషులను పెట్టుకొని అతను పరారీలో ఉన్నప్పుడు కూడా సమాచారం వాళ్ళు సేకరిస్తున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా అక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో అర్థం చేసుకోవాలి. నీకు ఎన్నికల సంఘం వాళ్ళు అతని మీద అభియోగం మోపారు, సాక్ష్యాధారాలు బయటకు వచ్చినాయి. ఇంకోటి నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, అతను కాపాడటానికి వెళ్ళాడా లేకపోతే శాశ్వతంగా జైల్లో పెట్టడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు దాకా మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. స్వయంగా ఆయన చెప్పాడు కదా మావాడు పగలగొట్టాడని. అంతకుముందు ఒక మాజీ మంత్రి ఏమన్నాడు, పాము వచ్చిందేమో పామును కొట్టబోయి దాన్ని పగలగొట్టాడు అన్నాడు. ఇట్లా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలన్నీ. ఇప్పుడు యథారాజా తథా ప్రజ, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి సరిపడ్డ వ్యక్తులందరినీ ఎన్నుకుంటున్నాడు, వాళ్ళని పరామర్శిస్తున్నాడు. రేపు పొద్దున ఓదార్పు యాత్ర లేకపోతే జనంలోకి యాత్ర అనుకుంటే ఏదో అనుకున్నారు ప్రజలు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు 151 మంది శాసనసభ్యులకు సంబంధించి ఎక్కువ మంది కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, లేదంటే వాళ్ళ శ్రేణులు కావచ్చు, వీళ్ళందరినీ రోజుకొకరు. ఇప్పుడు నిన్న కర్నూలు జిల్లాలో శాసనసభ్యుడిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో చూస్తూనే ఉన్నాం కదా. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి కదా. వీళ్ళందరినీ ఓదార్పు చేసుకుంటూ
బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టున్నాడు. తెలుసు ఆయనకి వీళ్ళందరికీ ఎటు కారాగారవాసం తప్పుతూ, కాబట్టి వీళ్ళందరూ పరామర్శించడానికి వెళ్ళడానికి నాకు ఈ సమయం సరిపోయిందని చెప్పని ఆయన భావించాడు. నిస్సందేహంగా సుబ్బు గుర్తుపెట్టుకో, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక ఒకసారి మనం చూసుకుంటే అధికారం అడ్డం పెట్టుకొని మదగజంలా ప్రవర్తించినటువంటి వాళ్ళందరికీ మత్తు దించుతారు, వీళ్ళు తాట తీస్తారు, కర్రుగాల్చి వాత పెడతారు. చట్టపరంగా వాళ్ళ చేయడం పెద్ద విశేషమేం కాదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ చేయాలని రెచ్చగొడుతున్నారు వీళ్ళని. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపారు. దానివల్ల ఏమవుతుంది, పెట్టుబడులు రావు రేపొద్దున. వీళ్ళు కూడా ప్రతీకారానికి ఉన్నారు, ఇంకా రాష్ట్రం ఏం బాగుపడుద్ది అనుకుంటారు. కాబట్టి వీళ్ళ సంపూర్ణంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేకుండా చేయాలని వాళ్ళే కంకణం కట్టుకున్నారు. వేరే వాళ్ళు చేయాల్సిన పనేం లేదు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటేనే ప్రజలు కనీసం 11 స్థానాల నుంచి రేపు ఒక స్థానం కూడా రాదు. అసలు ఈ పార్టీ మనుగడ ఉండదు. అందరూ కారాగారవాసం వెళ్ళేది. ఇంకా ఆ పార్టీలో ఎవరుంటారు? జరిగే పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచాడని చెబుతూ కారాగారం నుంచి బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నాడని నేనైతే భావిస్తున్నాను.